ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అయితే ఆర్డర్ అండ్ డిగ్రీస్ అయితే పాయింట్ అవుట్ చేద్దాం చూడండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్లో అయితే మనకి హైయెస్ట్ డెరివేటివ్ ఏది ఉంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. అంటే మనకి ఆర్డర్ ఏమవుతుంది, దీనికి ఆర్డర్ ఈక్వల్ టు 2. ఓకే, డిగ్రీ ఏం పాయింట్ అవుట్ చేయాలి, మనకి డిగ్రీ ఎలా పాయింట్ అవుట్ చేస్తాం, ఫస్ట్ దీని డిగ్రీ పాయింట్ అవుట్ చేయాలంటే ఇది ఏదైతే ఫ్రాక్షన్ ఫామ్లో ఉందో ఈ పవర్, ఈ ఎంటైర్ డెరివేటివ్స్కి ఏదైతే ఫ్రాక్షన్ ఫామ్లో పవర్ ఉంది కదా దీన్ని ఎలిమినేట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఎలిమినేట్ చేసుకుంటే మాత్రమే మనం డిగ్రీ రాయగలము. ఓకే, ఏదైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి ఫ్రాక్షన్ ఫామ్లో ఏదైనా పవర్ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసుకోండి. ఓకే, దాన్ని ఎలిమినేట్ చేయాలంటే టేక్ 5/6 పవర్ ఆన్ బోత్ సైడ్ చేయండి. మనకి దీనికి ఏమైతుంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్. దీనికి పవర్ అనేది 6/5 ఇంటూ దీన్ని ఏం చేయాలని చెప్పిన 5/6 పవర్ తీసుకోవాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు 6y హోల్ పవర్ ఆఫ్ 5/6. ఓకే, ఇలా తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ 6 గెట్ క్యాన్సల్, 5 గెట్ క్యాన్సల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా వస్తుంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6y హోల్ పవర్ ఆఫ్ 5/6. ఓకే, మనకి డిపెండెంట్ వేరియబుల్కి పవర్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్న నో ప్రాబ్లం, బట్ డెరివేటివ్స్ మాత్రం ఎప్పుడు మనకి పవర్ అనేది ఫ్రాక్షన్ ఫామ్లో ఉండకూడదు, ఇది చూసుకోండి. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ మనకి హైయెస్ట్ ఆర్డర్ ఎంత, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. దీని ఏదైతే పవర్, దీని పవర్ ఎంత ఉంది 1. దీనికి ఏదైతే పవర్ ఉందో దట్ ఈస్ ది డిగ్రీ. ఓకే, దట్ ఈస్ ది డిగ్రీ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీని వాల్యూ ఎంత 1. ఓకే, ఇప్పుడు సిమిలర్లీ ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇక్కడ కూడా మనకి ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది పవర్ అనేది. ఓకే, ఈ యొక్క డెరివేటివ్ ఈ ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందో ది ఎంటైర్ టర్మ్ కి 5/3 పవర్ ఉంది, దీన్ని అయితే ఎలిమినేట్ చేయాలి. ఓకే, దీన్ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి, టేక్ పవర్ 3/5 ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమైతుంది మనకి, లేకుంటే సింప్లీ 3 అనేది ఎలిమినేట్ చేసుకోండి చాలు. ఓకే, మళ్ళీ ఈ సైడ్ తీసుకుంటే మళ్ళీ డెరివేటివ్ కి పవర్ వస్తుంది, ఫ్రాక్షన్ ఫామ్ లో పవర్ వచ్చేస్తుంది. అందువల్ల టేక్ పవర్ 3 ఆన్ బోత్ సైడ్ చేయండి. ఓకే, మనకి ఇది ఏమైతుంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ 5/3 ఇంటూ 3 ఇలా వస్తుందా. ఓకే, ఈ 3 గెట్ క్యాన్సల్, implies d square y by dx square whole cube that is equal to 1 plus dy by dx whole square whole power of 5. ఓకే, ఇప్పుడైతే దీని డిగ్రీ రాయండి, దీని ఆర్డర్ ఎంత అవుతుంది మనకి చూడ, హైయెస్ట్ డెరివేటివ్ ఏది ఉంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఉంది, దీని ఆర్డర్ ఎంత 2. ఓకే, దీని ఆర్డర్ ఎంత అవుతుంది 2. డిగ్రీ ఎంత అవుతుంది, హైయెస్ట్ ఏదైతే పవర్ ఉంటుంది, ఏ ఆర్డర్ ఉంటుంది దాని పవర్, దీని పవర్ ఎంత ఉంది, హైయెస్ట్ ఆర్డర్ ది పవర్ 3, దీని డిగ్రీ ఎంత మనకి 3. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే చూడండి, ఈ క్వశ్చన్లో మనకి ఇక్కడ రేషనల్ ఇక్కడ 3/2 ఉంది. ఓకే, ఈ 3/2 అనేది మనం ఎలిమినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 3/2 అనేది మనం ఎలిమినేట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇది ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్నదాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఫ్రాక్షన్ ఫామ్ లో రిమూవ్ చేయాలంటే ఈ సపోజ్ 2/3 అని బోత్ సైడ్ తీసుకుంటే ఇక్కడ కూడా మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉండడం వల్ల ఇక్కడ కూడా మనకి ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. అందువల్ల జస్ట్ డినామినేటర్ ఈ టర్మ్ మాత్రం ఎలిమినేట్ చేసుకోండి. ఎలిమినేట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే టేక్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేయండి. టేక్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, 1 ప్లస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ 3/2 ఇంటూ 2 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే. ఓకే, ఈ టూ గెట్ క్యాన్సల్, వి గెట్ ఇక్కడ చూడండి ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఉందా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి.
ఇక్కడైతే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, ఇది 1 స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇంకొక స్క్వేర్ వస్తే పవర్ 4 అవుతుంది, ప్లస్ 2 ఇంటూ d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ dy బై dx హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ వస్తుంది. ఓకే, దీన్ని మాత్రం నేను ఎందుకు సింప్లిఫై చేసుకున్నాను చెప్పండి, ఈ టర్మ్ మాత్రం ఎందుకు నేను సింప్లిఫై చేసుకున్నానంటే మనకి ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఏది ఉంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఉంది. ఓకే, హైయెస్ట్ డెరివేటివ్ డి స్క్వేర్ వై బై డి ఉంది కాబట్టి ఆర్డర్ ఎంత మనకి 2, ఆర్డర్ 2. ఇక్కడ మనకి ఆర్డర్ అనేది 1 వస్తుంది ఎందుకంటే ఇది డివై బై డిఎక్స్ కాబట్టి. ఓకే, బట్ మనకి దీనిది డిగ్రీ కావాలి, దీనిది డిగ్రీ కావాలంటే ఇది హోల్ స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఓకే, మనకి సింప్లిఫై చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, ఇక్కడ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఉంది, బట్ ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ ఏది ఉంది మనకి 4 ఉంది. దెన్ డిగ్రీ ఎంత మనకి, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఈ 6th క్వశ్చన్లో మనకి పవర్ ఉంది, దీన్ని అయితే ఎలిమినేట్ చేసుకోండి. ఓకే, దీన్ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి, టేక్ పవర్ 4 ఆన్ బోత్ సైడ్ చేయండి. ఏమొస్తుంది మనకి, dy బై dx హోల్ పవర్ ఆఫ్ 1/2 ప్లస్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 1/3 ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, దెన్ dy బై dx పవర్ ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 1/3 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్న దాన్ని అయితే ఎలిమినేట్ చేసుకోవాలి. ఎలిమినేట్ చేసుకోవాలంటే 6 టేక్ పవర్ 6 ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది dy బై dx హోల్ పవర్ ఆఫ్ 1/2 ఇంటూ 6 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ హోల్ పవర్ ఆఫ్ 6 d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్ పవర్ 1/3 ఇంటూ 6. ఓకే, ఇది ఇలా వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 2 1s 2 3s 3 1s 3 2s. దెన్ సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి, dy బై dx హోల్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ పవర్ ఆఫ్ ఈవెన్ పవర్ ఉంది, మైనస్ ఆఫ్ 6 ఎంత, మైనస్ పవర్ ఆఫ్ 6, ఇది ఈవెన్ పవర్ కాబట్టి మైనస్ ఏమైతుంది ప్లస్ అవుతుంది మనకి. ఓకే, దిస్ ఈస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఆర్డర్, దీంట్లో ఆర్డర్ ఎంత మనకి, హైయెస్ట్ డెరివేటివ్ ఎంత 2. ఓకే, డిగ్రీ ఎంత మనకి, హైయెస్ట్ డెరివేటివ్ ది పవర్ ఎంత ఉంది 2. ఓకే, ఇదైతే ఎలా సింప్లిఫై చేయాలో తెలిసింది కదా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇక్కడ కూడా మనకి ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది, ఈ ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్న దాన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. ఓకే, టేక్ 5/6 పవర్ ఆన్ బోత్ సైడ్ చేయండి. మనకి ఏమొస్తుంది, ఇది d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ dy బై dx హోల్ క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 6/5 ఇంటూ 5/6 దట్ ఈస్ ఈక్వల్ టు 6y హోల్ పవర్ ఆఫ్ 5/6. ఓకే, ఇదైతే వస్తుంది. దెన్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ dy బై dx హోల్ క్యూబ్. ఓకే, ఇక్కడ ఈ 5 6 గెట్ క్యాన్సల్ దట్ ఈస్ ఈక్వల్ టు 6y హోల్ పవర్ ఆఫ్ 5/6 వస్తుంది. దెన్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, హైయెస్ట్ డెరివేటివ్ ఎంత ఉంది 2, దెన్ ఆర్డర్ 2, దీని పవర్ ఎంత ఉంది, హైయెస్ట్ డెరివేటివ్ పవర్ ఎంత 1, దెన్ డిగ్రీ ఎంత 1, డిగ్రీ 1 ఆర్డర్ 2. ఓకే, ఇదైతే అర్థమైంది కదా దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోవాలని. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ఫైండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ విత్ దేర్ సెంటర్స్ అట్ ద ఆరిజిన్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమైతుంది మనకి, కన్సిడర్ x²
x minus a whole square plus y minus b whole square is equal to r square. Okay, this is the general equation of the circle. Okay, general equation of the circle. Here at the center, at the origin antunnadu, center equal to 0, 0. That means this is a, this is b. Then equation ఏమైతుంది మనకి x square plus y square is equal to r square అవుతుంది. Then differentiate on both sides చేయండి. ఏమొస్తుంది మనకి 2x plus 2y dy by dx, this is equal to 0. ఇక్కడ మనకి డెరివేటివ్ ఏది ఉంది, మనకి highest డెరివేటివ్ dy by dx. ఓకే, దాని ఆర్డర్ ఎంత, highest డెరివేటివ్ ఎంత మనకి 1 ఆర్డర్. ఓకే, డిగ్రీ దాని పవర్ ఎంత 1. అర్థమైందా? ఓకే, దిస్ ఈస్ ద highest డెరివేటివ్, దట్ ఈస్ ద ఆర్డర్. ఓకే, ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇది. ఓకే, దాని పవర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద డిగ్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఆర్డర్ అండ్ డెరివేటివ్ డిగ్రీ అన్నాడు. ఇక్కడ మనకి పవర్ ఉంది. ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ ఎంత మనకి, దీని ఆర్డర్ ఎంత మనకి, ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2, హైయెస్ట్ ఆర్డర్ 2 ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ 2 ఉంది, బట్ డిగ్రీ అనేది దీనికి 1/3 ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది. కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి, x power 1/2 d square y by dx square whole power 1/3 that is equal to ఈ ఎంటైర్ టర్మ్ దట్ సైడ్ పంపండి, మైనస్ ఆఫ్ x dy by dx plus y ఇలా వస్తుందా. ఓకే, టేక్ క్యూబ్ ఆన్ బోత్ సైడ్, క్యూబ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమైంది, x power 3/2 d square y by dx square. ఓకే, క్యూబ్ 1/3 క్యాన్సల్. Okay, that is equal to minus whole cube x plus dy by dx plus y whole cube. Okay, that means x power of 3/2. మీకు అర్థం కాకుండా ఉంటే రాస్తున్నా చూడండి. ఈ 3 get cancel, we get d square y by dx square is equal to minus. ఓకే, ఇది r డిగ్రీ కాబట్టి మైనస్, ఇది x dy by dx plus y whole cube. ఇప్పుడు మనకి దీన్ని చూడండి. ఓకే, ఇది ఆర్డర్ ఎంత 2, దీని పవర్ ఎంత ఉంది 1. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇలా అయితే సింప్లిఫై చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు y is equal to a cos 3x plus b sin 3x వేర్ a and b ఆర్ పారామీటర్స్ అంటున్నారు. ఇక్కడ పారామీటర్స్ ఏది మనకి a అండ్ b. ఓకే, ఈ రెండు పారామీటర్స్ ఎలిమినేట్ అయ్యేదాకా దీన్ని డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది మనము. ఓకే, గివెన్ y is equal to a cos 3x plus b sin 3x. ఓకే, ఈ రెండు పారామీటర్లు డిఫరెన్షియేట్ అంటే ఎలిమినేట్ అయ్యేదంటే డిఫరెన్షియేట్ చేయండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. కావాల్సింటే డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ రెస్పెక్ట్ టు x చేయండి. ఏమొస్తుంది మనకి, ఇది dy by dx is equal to a. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్, ఇది గుర్తుపెట్టుకోండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ cos ax is equal to minus of sin ax into a. లేకుంటే సింప్లీ ఇక్కడ రాస్తే చూడండి, మైనస్ a sin of ax and differentiation of sin ax ఏమైతుంది మనకి, a cos ax, డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x అంటే cos x. ఇలా ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫార్ములా అయితే అప్లై చేస్తే మనకి ఏమైతుంది, -3 sin 3x ఓకే ప్లస్ b ఇంటూ 3 ఇంటూ cos 3x. ఓకే, ఇదైతే ఇలా వస్తుంది మనకి. ఓకే, అర్థమైంది కదా. ఇదైతే అగైన్ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 2 విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమొస్తుంది మనకి, d square y by dx square that is equal to -3a, రెండు
కాన్స్టెంట్ అలాగే పెట్టుకోండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin 3x ఏంటి మనకి అగైన్ 3 cos 3x ప్లస్ b ఇంటూ 3b అలాగే పెట్టుకోండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ cos 3x ఏమవుతుంది మనకి మైనస్ ఆఫ్ 3 ఇంటూ sin 3x. ఓకే, ఇలా అవుతుందా? ఓకే, అర్థమైంది కదా ఇది మనకి. ఇప్పుడు -3 అనేది కామన్ తీసుకోండి. ఓకే, ఇక్కడ రెండిట్లోనూ 3 9 మల్టిప్లై చేస్తే -9 కామన్ తీసుకోవచ్చా? 3 9. ఇప్పుడు a cos 3x ప్లస్ b sin 3x దట్ ఈజ్ ఈక్వల్ టు -a. ఇక్కడ చూడండి a cos 3x ప్లస్ b sin 3x అంటే ఏంటి? ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, అంటే ఈ ప్లేస్ లో y రీప్లేస్ చేయండి ఈ ఎంటైర్ ప్లేస్ లో. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని రాసుకోండి. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. d square y by dx square, that term is said from the 9y equal to 0. This is our required differential equation. Okay, this is our required differential equation. అర్థమైందా? required differential equation. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఫైండ్ ది జనరల్ సొల్యూషన్ ఆఫ్ x plus y dy by dx is equal to 0. ఓకే, ఫస్ట్ వర్కింగ్ రూల్ అయితే చెప్తా చూడండి. ఫస్ట్ వర్కింగ్ రూల్ ఫర్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఓకే, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కి వర్కింగ్ రూల్ ఏంటంటే గివెన్ డిఫరెన్షియల్ equation of the form dy by dx is equal to f of x by g of x. ఇలా g of y అని రాసుకోండి. ఓకే, f of x by g of y. ఇప్పుడు ఏం చేస్తారంటే x టర్మ్స్ ఉన్న దాన్నంతా ఒక సైడ్ రాసుకోండి అండ్ y టర్మ్స్ ఉన్న దాన్నంతా ఒక సైడ్ రాసుకోండి. ఓకే, మనకి ఏమైతుంది g of y dy is equal to f of x dx. ఓకే, నౌ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఏమైతుంది? ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేస్తే dy is equal to f of x dx. ఓకే, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే f of y వస్తుంది అనుకుందాం. ఓకే, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే f of x వస్తుంది ప్లస్. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే, ఇది మనకి వర్కింగ్ రూల్. ఓకే, ఇదైతే బాక్స్ లో పెట్టుకోండి. దిస్ ఈజ్ వర్కింగ్ రూల్. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. మనకి ఏమి ఇచ్చింది క్వశ్చన్? మనకి x plus y dy by dx equal to 0 నా? x plus y dy. ఓకే, ఇప్పుడు x టర్మ్ అంతా ఒక సైడ్ రాసుకోండి. ఓకే, y టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాసుకోండి. ఫస్ట్ dy by y dy by d. ఈ x అనేది ఈ సైడ్ పంపితే -x అవుతుంది. దెన్ x టర్మ్ అంతా ఒక సైడ్ రాసుకోండి. ఓకే, ఏమైతుంది? y dy. ఓకే, డినామినేటర్ లో ఉన్న ఈ dx ఈ సైడ్ వస్తుంది. మనకి ఏమవుతుంది? -x dx. ఓకే, ఈ -x dx ఈ సైడ్ పంపితే ఏమైతుంది? మనకి x ఇది dy యాక్చువల్లీ. దిస్ ఈజ్ dy. ఓకే, మనకి ఇదేమైతుంది? మనకి ఈ x టర్మ్ ఈ సైడ్ వస్తే x dx ప్లస్ y dy ఈక్వల్ టు 0 వస్తుంది. నౌ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది? మనకి x dx ప్లస్ ఇంటిగ్రేషన్ y dy ఈక్వల్ టు 0. That is equal to integration of x. Integration of x power of n dx. దీని ఫార్ములా ఏంటి మనకి? x power of n plus 1 by n plus 1. This is the formula. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రేషన్ ఫార్ములా. దీన్ని ఏమైతుంది? మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఏంటి? మనకి x square by 2 plus y square by 2 is equal to again ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమైతుందంటే c. అర్థమైందా? ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఏమైతే మనకి c. ఇది గుర్తుపెట్టుకోండి.
ఇది మనకి సొల్యూషన్. దిస్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ అదే సేమ్ వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ క్వశ్చన్ చూడండి. dy by dx is equal to e power of x plus y ఉంది. ఓకే, బై యూజింగ్ ది ఎక్స్పోనెంట్ రూల్. ఓకే, బేస్ సేమ్ ఉంటే పవర్స్ సపరేట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి e power of x into e power of y ఇలా రాసుకోవచ్చా? ఓకే, ఇప్పుడు సేమ్ అంటే ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక సైడ్, వై టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాసుకోండి. ఏమైతే మనకి 1 by e power of y dy that is equal to e power of x dx ఇలా వస్తుందా? దీన్ని ఎలా రాయొచ్చు? e power of minus y dy is equal to e power of x dx. Okay, now integrate on both sides. Integrate on both sides ఏమొస్తుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ minus y dy e power of x dx. ఓకే, ఇదైతే ఫార్ములా చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ e power of x is equal to e power of x. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ e power of minus y, ఇంకొకటి e power of ax dx is equal to e power of ax by a. Okay, this is the formula. Okay, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ ఆఫ్ e power of minus y ఏమవుతుంది? ఇక్కడ a ప్లస్ ఏముంది? -1 ఉంది. ఓకే, e power of minus y by -1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు e power of x plus c కాన్స్టెంట్. దట్ ఈజ్ ఈక్వల్ టు minus e power of minus y is equal to e power of x plus c. దీన్ని e power of x plus e power of minus y plus c is equal to 0. ఓకే, లేకుండా ఉంటే ఈ c అనేది ఈ సైడ్ రాసుకోండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, మీ ఇష్టం. ఈ కాన్స్టెంట్ అనేది ఏ సైడ్ అన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ సైడ్ యాడ్ చేయాలని ఏ రూల్ లేదు. ఈ సైడ్ యాడ్ చేయాలి లేకుంటే ఈ సైడ్ యాడ్ చేయాలని ఏమీ లేదు. ఓకే, మీ ఇష్టం, ఏ సైడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇలా రాసుకుంటా. ఓకే, ఈ సి అనేది ఇలా. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. దిస్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, అర్థం కదా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే చూడండి. ఈ క్వశ్చన్ dy by dx is equal to 2y by x ఉంది. ఓకే, సింప్లీ వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ యూజ్ చేస్తే ఏమవుతుంది? 1 by 2y dy is equal to dx by x. ఓకే, ఇక్కడ ఒక ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x dx is equal to log of mod x. ఓకే, లేకుంటే సింప్లీ లాగ్ ఎక్స్ అన్న రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నెగిటివ్ టర్మ్స్ ఏదైనా ఉంటే పాజిటివ్ అవుతుంది. జస్ట్ సింప్లీ లాగ్ ఎక్స్ అని గుర్తుపెట్టుకోండి చాలు, నో ప్రాబ్లం. ఓకే, లాగ్ ఎక్స్. ఓకే, ఇది ఫార్ములా. 1/2 అనేది కాన్స్టెంట్. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/y ఏంటి? మనకి లాగ్ ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేసుకోండి. ఇది లాగ్ ఎక్స్ వస్తుంది. ఓకే, ప్లస్ c ఈ సైడ్ రాసుకోండి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు బై యూజింగ్ ది లాగరిథమిక్ ప్రాపర్టీ. ఓకే, m ఇంటూ లాగ్ n ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ n పవర్ ఆఫ్ m. ఓకే, ఈ ఫార్ములా అయితే యూజ్ చేస్తాం ఇక్కడ. x log of x power of 1/2 that is equal to log x plus c. ఇక్కడ యాక్చువల్లీ y ఇది, not x. This is y. Okay, that is this is our required solution. Log of root y is equal to log x plus c. దీనికి కావాల్సింటే మీరు ఇంకా సింప్లిఫై కూడా చేసుకోవచ్చు, జస్ట్ ఇక్కడికి పెట్టినా నో ప్రాబ్లం. ఓకే, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడికి మీరు ఇక్కడే స్టాప్ చేసినా నో ప్రాబ్లం, లేకుంటే మళ్ళీ సింప్లిఫై చేసుకుంటా ఉన్నా నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఈస్ రిక్వైర్డ్ solution of the differential equation. ఓకే, ఇదైతే మీకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, ఈ క్వశ్చన్స్ లో ఏదైనా మీకు డౌట్ ఉంటే, ఓకే, ఆర్డర్ అండ్ డిగ్రీలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి.
ఓకే. ఇది ఏదైతే సొల్యూషన్‌ది ఏదైతే ఈ పీడీఎఫ్ ఉందో నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ రెస్పాండ్ అవుతాను. ఓకే. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.